సో ఈరోజు టెక్స్ట్ టేబుల్, డ్యువల్ యాక్సెస్, ట్రీ మ్యాప్ అండ్ క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్ గురించి చూద్దాం. ఓకే, సో ఓకే. ఫస్ట్ టెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. సో టెక్స్ట్ టేబుల్ నే మనం క్రాస్ టైప్ టేబుల్స్, పైవట్ టేబుల్స్ అంటాము ట్యాబ్లో. సో ఓకే. మనం బేసిక్ గా కూడా మనం పైవట్ టేబుల్ చేస్తాం కదా ఎక్సెల్ లో. సో సేమ్ Yes. ఇలానే టేబుల్స్ క్రాస్ టైప్ ట్యాబ్స్ చేద్దాం. Mhm. ఓకే, సో మనం శాంపుల్ సూపర్ స్టోర్ డేటా యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఐ విల్ కనెక్ట్ శాంపుల్ సూపర్ స్టోర్ డేటా. So let me bring order date to the columns and then drag subcategory dimension to the rows. సో ఇప్పుడు సేల్స్ మనం టెక్స్ట్ లోకి డ్రాప్ చేస్తాం. మామూలుగా జనరల్ గా అయితే ఇక్కడ రోస్ ఉన్న కాలమ్స్ లో చేస్తాం కదా, అప్పుడు ఏమొస్తుంది మనకు ఒక విజువలైజేషన్ వస్తుంది, బార్ చార్ట్ కానీ లైన్ చార్ట్ కానీ, డిపెండింగ్ ఆన్ అవర్ డైమెన్షన్ మెజర్ బట్టి. సో ఇప్పుడు మనము Okay. సమ్ ఆఫ్ సేల్స్ తీసుకెళ్లి డైరెక్ట్ టెక్స్ట్ లో వేస్తున్నాం. సో ఒక టేబుల్ లాగా Mhm. ఫామ్ అయింది. పివట్ టేబుల్ అనుకోవచ్చు, క్రాస్ టాప్ టేబుల్ అనుకోవచ్చు. Okay. సో ఇంకా డీటెయిల్స్ సో యాడ్ చేయాలంటే దీనికి 2 డైమెన్షన్స్ ఒక మెజర్ కావాలా పైవోట్ చేయడానికి? అట్లా ఏం లేదు, మనం ఇంకొక Okay. డైమెన్షన్ యాడ్ చేసుకోవచ్చు. Mhm. ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ వచ్చాయి. Okay. నువ్వు మెజర్ తీసుకెళ్ళి ఇక్కడ కాలమ్స్ లో రోస్ లో పెట్టకుండా టెక్స్ట్ లో పెట్టామంటే మనకు ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మెజర్ ఉండకూడదు. ఇక్కడ మెజర్ పెట్టామంటే మళ్ళీ విజువలైజేషన్ మారిపోతుంది. మళ్ళీ మనకి బార్ ఏదో చార్ట్ వస్తుంది, లైన్ చార్ట్ వచ్చింది. అట్లా వస్తుంది. సో మనం టెక్స్ట్ లో పెట్టుకుంటే మనకు మెజర్ ని ఇట్లా డీటెయిల్స్ వస్తే మనకి అది పైవోట్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది. అవును. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సమ్ ఆఫ్ సేల్స్ చూపిస్తున్నాము. ఇట్లా కాకుండా మనం పర్సంటేజ్ టర్మ్స్ లో చూపించాలనుకో, మనకు డైరెక్ట్ క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వస్తుంది. సో పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పెట్టామనుకో, ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ 4 సెలెక్ట్ చేశాను అనుకో, 100% అయింది. ఇట్లా ఇక్కడ చూడొచ్చు మనం అగ్రిగేషన్ మనం సెలెక్ట్ చేసిన వాల్యూస్ ఎంత టోటల్ అనేసి. ఇక్కడ 100%. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది. ఇట్లా కరెక్ట్. టేబుల్ అక్రాస్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇట్లా టేబుల్ డౌన్ కావాలనుకో, రైట్ క్లిక్ చేసి ఎడిట్ టేబుల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు టేబుల్ అక్రాస్ ఉంది కదా, అంటే ఇట్లా అక్రాస్ గా. టేబుల్ డౌన్ సెలెక్ట్ చేసామనుకో, ఇట్లా ఇట్లా కంప్యూట్ అవుతుంది వాల్యూస్. ఈ వాల్యూ అన్ని కలిపి 100% వస్తుంది. చూస్తే మొత్తం 2018 100% అవుతుంది ఇప్పుడు. ఓకే, అలా కాకుండా మనకు ఓన్లీ సెంట్రల్ ఈచ్ రీజన్ కావాలి అనుకో, 100%. రైట్ క్లిక్, ఎడిట్ టేబుల్ క్యాలిక్యులేషన్. అప్పుడు స్పెసిఫిక్ టేబుల్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు రీజన్ మొత్తం ఇదంతా కలిపి 100% అవుతుంది ఈ రీజన్. ఎందుకంటే సబ్ కేటగిరీ మనము ఈ క్యాలిక్యులేషన్ సబ్ కేటగిరీ ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ మీద చేయమని చెప్తున్నాం. ఇప్పుడు చూసామంటే ఇవన్నీ కలిపితే 100% అవుతుంది. ఓకే. రైట్ క్లిక్, ఇది టేబుల్ క్యాలిక్యులేషన్. అడ్రసింగ్ ఫీల్డ్స్, పార్టిషనింగ్ ఫీల్డ్స్ అంటాం దీన్ని. ఓకే. ఓకే. సో ఓన్లీ ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ తీసుకున్నాం అనుకో, టేబుల్ అక్రాస్ వస్తుంది, స్పెసిఫిక్ డైమెన్షన్. ఇప్పుడు ఇయర్ అండ్ సబ్ కేటగిరీ తీసుకుంటే రీజన్ మొత్తం కలిపి వస్తుంది. అన్ని కలిపినాం అనుకో, ఓవరాల్ ఎంటైర్ గా 100%.
ఇప్పుడు ఇయర్ అండ్ రీజన్ సెలెక్ట్ చేశాను అనుకో, ఇయర్ అండ్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ టేబుల్ క్యాలిక్యులేషన్ మనకు కావాల్సింది ఇయర్ అండ్ రీజన్ కాదు, రీజన్ అండ్ సబ్ కేటగిరీ, ఓన్లీ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసామంటే ఇప్పుడు మనకు ఓన్లీ ఈచ్ ఇయర్ సెంట్రల్ రీజన్ లో 100% ఎంత, ఇది 100%. సో ఈ సెంట్రల్ రీజన్ లో ఈ 2018 ఈచ్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఈచ్ సబ్ కేటగిరీ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది. మనం చెప్పాలంటే అడ్రస్సింగ్ అండ్ పార్టిషనింగ్ గురించి చూడాలి, చెప్తా ఉన్నాను. సో డెఫినేషన్ వచ్చేసి dimensions that define how to group the calculation are called partitioning fields. Okay. Remaining dimensions upon which the calculation is performed are called addressing fields. Okay. Okay. సో ఇప్పుడు ఎడిట్ టేబుల్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చూస్తే సబ్ కేటగిరీ పార్టిషనింగ్ ఫీల్డ్, రీజన్ అండ్ ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేటా అడ్రసింగ్ ఫీల్డ్. సో ఇది క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్. సో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ వెళ్తే రన్నింగ్ టోటల్, డిఫరెన్స్, పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్, ర్యాంక్, పర్సంటైల్, మూవింగ్ యావరేజ్, ఇవన్నీ ఫీచర్లు చూద్దాం. జస్ట్ ఇంట్రడక్షన్ టు క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్ ఇది. ఓకే. నెక్స్ట్ ట్రీ మ్యాప్ చూద్దాము. ట్రీ మ్యాప్ ఎలా ఉంటుందంటే నెస్టెడ్ రెక్టాంగిల్స్ లో ఉంటుంది. సో tree map లో we use dimensions to define the structure of tree map and measure to define the size or color of the individual rectangles. Exactly. It is also like bar chart only. But we can see more rectangles to show the size and size, right? Size and colors. అట్లా ఉండదు. ఇది హైరార్కికల్ డేటా డిస్ప్లే చేయడానికి, చూపించడానికి యూజ్ అవుతుంది. హైరార్కీ ఉందనుకో, డేటా కేటగిరీ, సబ్ కేటగిరీ, ఒక కేటగిరీలో సబ్ కేటగిరీలో ఎంత వాల్యూస్ వచ్చినాయి అలాంటప్పుడు యూజ్ అవుతుంది. సో చూపిస్తా ఇప్పుడు క్రియేట్ చేసి. సబ్ కేటగిరీని కాలమ్స్ లో డ్రాగ్ చేద్దాం. సేల్స్ టు ద రోస్. మనకి ఇప్పుడు బార్ చార్ట్ వచ్చింది. షో మీకు వెళ్ళి ఇక్కడ ట్రీ మ్యాప్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ట్రీ మ్యాప్ ఫామ్ అవుతుంది. సో ఇది ట్రీ మ్యాప్. ఇంకా డీటెయిల్స్ యాడ్ చేయాలనుకో మనం ఒక షిప్ మోడ్ ని కలర్ లేక యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్ అంతా
ఫస్ట్ క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఫస్ట్ క్లాస్ లో ఈచ్ సబ్ కేటగిరీ సేల్స్ వాల్యూ బట్టి రెక్టాంగిల్ సైజ్ మారుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇలాగా ఒక గ్రూప్ సబ్ గ్రూప్ లో ఉన్న డేటాని విజువలైజ్ చేయడానికి ఇలా పనికొస్తుంది ఈ చార్ట్ బేసిక్ గా. ఓకే. ఓకే, గాట్ ఇట్. దీన్ని ట్రీ మ్యాప్ అంటాం. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగితే టు షో హైరార్కికల్ డేటా వీ కెన్ యూజ్ ట్రీ మ్యాప్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక హైరార్కీ క్రియేట్ చేసి చూద్దామా కేటగిరీస్ మీద ఒకసారి? ఓకే, మాన్యువల్ జనరల్ గా క్రియేట్ చేసేదా? ఓకే, చెప్తా. సో హైరార్కీ, సో ఇక్కడ ఆల్రెడీ హైరార్కీలు ఇవి క్రియేట్ అయినాయి. ఈ సింబల్ చూపిస్తాం కదా ఇక్కడ, ఇది హైరార్కీ సింబల్. ఓకే. మనం మాన్యువల్ గా ఇప్పుడు ఒక హైరార్కీ క్రియేట్ చేద్దాం. సో మనం కేటగిరీ సబ్ కేటగిరీ అంటే క్రియేట్ చేద్దాము. హైరార్కీ ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఫర్ సపోజ్ ఇలా ఉన్నాయి అనుకో ఫీల్డ్స్. ఫస్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు క్రియేట్ చేయాలనుకున్న ఫీల్డ్స్ ని కంట్రోల్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్. హైరార్కీ. ఓకే, ఆల్రెడీ హైరార్కీలో ఉన్నా కాబట్టి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ హైరార్కీ అని వస్తుంది. ఓకే. ఓకే, అది క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మరి డేటా సోర్స్ కనెక్ట్ అవుదాం. వేరే డేటా సోర్స్ కి దాంట్లో హైరార్కీ ఉండదు కదా ఫస్ట్ నుంచి. ఓకే, సో ఈ డేటా సోర్స్ లో హైరార్కీ లేదు. మనం కేటగిరీ సబ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్రియేట్ హైరార్కీ. ఇక్కడికి వెళ్తే క్రియేట్ హైరార్కీ వస్తుంది ఆప్షన్. సో నీకు హైరార్కీ పేరు ఇచ్చుకోవచ్చు. కేటగిరీ అని ఇచ్చేస్తాను నేను. సో ఇప్పుడు చూస్తే సబ్ కేటగిరీ ఫీల్డ్ నీకు ఇక్కడ కనపడదు. ఇక్కడ కేటగిరీ లోపల ఉంటుంది హైరార్కీ క్రియేట్ అయింది. సో ఈ హైరార్కీ వల్ల యూజ్ ఏంటంటే దీన్ని ట్రాక్ చేసి డ్రాప్ చేసాం అనుకో, ఇట్లా ఫస్ట్ కేటగిరీ వస్తుంది కదా, సేల్స్ పెట్టావు. ఓకే, ఇప్పుడు యూజర్ కి ఇక్కడ ఆప్షన్ వస్తుంది హోవర్ చేస్తానే ప్లస్ సింబల్. క్లిక్ చేస్తే సబ్ కేటగిరీ వెళ్ళొచ్చు. ఓకే, ప్రెస్ చేస్తే మైనస్ క్లిక్ చేస్తే డ్రిల్ డౌన్ అవ్వచ్చు కేటగిరీ టు సబ్ కేటగిరీ. హైరార్కీ వల్ల ఇదే అడ్వాంటేజ్. అదే మనకు హైరార్కీ లేదనుకో, కేటగిరీ సబ్ కేటగిరీ సేల్స్ ఇలా ఉంటది. ఇక్కడ ఉండదు. డ్రిల్ డౌన్ డ్రిల్ అప్ ఆప్షన్ ఇక్కడ రాదు. అదే హైరార్కీ క్రియేట్ చేసాం అనుకో మనకు ఆప్షన్ వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ డ్యూయల్ యాక్సెస్ కాంబినేషన్ చార్ట్స్ చూద్దాం. సో కాంబినేషన్ చార్ట్ అంటే ఒక విజువలైజేషన్ లో మల్టిపుల్ మార్క్స్ టైప్ యూజ్ చేసాం అనుకో దాన్ని కాంబినేషన్ చార్ట్ అంటాం. అంటే ఒకే వ్యూ ఉంటుంది, దాంట్లో ఒకటి బార్ చార్ట్ ఒక లైన్ చార్ట్ ఉంది అనుకో, దాన్ని మనం కాంబినేషన్ చార్ట్ అంటాం. ఓకే, సో డ్రాగ్ ఆర్డర్ డేట్ టు ద కాలమ్స్. సో మనం మంత్లీ చార్ట్ ప్రిపేర్ చేద్దాం. దానికి రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ మంత్. సో నెక్స్ట్ ప్రాఫిట్ సేల్స్ డ్రాగ్ చేద్దాం టు ద రోస్. ఓకే, సో ఇప్పుడు మనకి సేల్స్ ప్రాఫిట్ మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్ ఉన్నాయి. సో 2 మెజర్స్ ఉన్నాయి, ఒకటి డేట్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు రెండింటికి డిఫరెంట్ యాక్సెస్ ఉన్నాయి. సో సేల్స్ ఒక యాక్సెస్ ఉంది,
ప్రాఫిట్ కి ఒక యాక్సిస్ ఉంది. అదే నువ్వు రెండింటిని ఒకే యాక్సిస్ లోకి తీసుకురావాలనుకో, రైట్ క్లిక్ చేసి ఒక ఫీల్డ్ మీద మెజర్ మీద డ్యూల్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒకే యాక్సిస్ లో వచ్చాయి రెండు, సేల్స్ ప్రాఫిట్. ఓకే, కానీ ఇప్పుడు యాక్సిస్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ 120K రేంజ్ ఉంది, ఇక్కడ 18K ఉంది రేంజ్ ప్రాఫిట్ కి. ఈ రెండింటిని సింక్రనైజ్ చేయడానికి రైట్ క్లిక్ అండ్ చూస్ సింక్రనైజ్ యాక్సిస్. ఈ రెండింటిని సింక్రనైజ్ చేస్తే ఇప్పుడు సేమ్ యాక్సిస్ లెవెల్స్ లో ఉంటాయి. 120K, సో దాన్ని బట్టి లెవెల్ మారుతుంది. ఓకే, ఇప్పుడు మార్క్ టైప్ రెండింటికి ఆటోమేటిక్ గా లైన్ సెలెక్ట్ అయింది. సో మనం కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు. ఫర్ సపోజ్ సేల్స్ I wanted to show in a bar chart. So I will click on sales. ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మనం జాయిన్స్ చూద్దాం. ఓకే, సో హౌ టు జాయిన్ two tables. So far we are using only orders table. So next we'll see how to join two tables and bring data into Tableau. Okay, so we are connected to orders table. So if you want to join any other table, మనం దీని మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ డేటా సోర్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఇదే డేటా సోర్స్ లో ఆర్డర్స్, పీపుల్, రిటర్న్స్ అనే 3 టేబుల్స్ ఉన్నాయి. పీపుల్స్ టేబుల్ జాయిన్ చేయడానికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ ది క్యాన్వాస్ ఏరియా. సో ఇక్కడ డ్రాగ్ చేస్తానే Tableau ఆటోమేటిక్ గా జాయిన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ దాని ఫీల్డ్స్ ఆర్ సేమ్ నేమ్స్, కాలమ్ నేమ్స్ అని సేమ్ ఉంటే జాయిన్ కూడా క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఒకవేళ Tableau కానీ తప్పుగా ఐడెంటిఫై చేస్తే మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు జాయిన్ కి. సో Tableau కరెక్ట్ గా ఐడెంటిఫై చేసింది, సేమ్ నేమ్ ఉంది కాబట్టి. సో రీజన్ పీపుల్ ఇది ఇన్నర్ జాయిన్ క్రియేట్ చేస్తుంది. సో లైక్ SQL లో లాగే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అది సేమ్ ఇక్కడ Tableau లో కూడా. ఓకే, సో మనం ఇన్నర్ జాయిన్ చేసి యూజ్ చేసి టేబుల్ డేటా లోడ్ చేద్దాం. ఓకే, మ్యాచింగ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి ఇప్పుడు ఆర్డర్ టేబుల్ కి, పీపుల్ కి. సో ఇప్పుడు గాన న్యూ షీట్కి వెళ్ళాం అనుకో, ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ గా డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఏ టేబుల్ నుంచి ఏ కాలమ్స్ వచ్చాయి అనేసి. సో ఆర్డర్స్ టేబుల్ నుంచి వచ్చాయి, పీపుల్ టేబుల్ నుంచి రీజన్, పర్సన్ అనే 2 కాలమ్స్ వచ్చాయి. ఓకే, సో